భార్యకు తెలియకుండా పరాయి స్త్రీలతో చాటింగ్లు డేటింగ్లు సాగించాడు వ్యక్తి. అది బయటపడకుండా ఉండేందుకు తన ఐఫోన్లోని మెసేజ్లు డిలీట్ చేశాడు. అయినా అవి ఆమె కంటపడటంతో భర్తకు విడాకులిచ్చింది. దీనికి కారణం యాపిల్ సంస్థేనంటూ 5 మిలియన్ పౌండ్ల దావా వేశాడు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల 53 కోట్ల రూపాయలు. తనకు జరిగిన నష్టానికి అంత మొత్తం ఆ సంస్థే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. యూకే పబ్లికేషన్ ది టైమ్స్ ప్రకారం లండన్కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్ వర్కర్లతో చాటింగ్ చేశాడు. భార్యకు ఈ విషయం తెలియొద్దని వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేశాడు కూడా. అయితే ఇదే యాపిల్ ఐడిని తన ఇంటి ఐమ్యాక్ కంప్యూటర్లోనూ ఉపయోగించాడు. దీంతో ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్లో అలాగే ఉండిపోయాయి. ఓ రోజు ఆ మెసేజ్లను చూసిన భార్య అతడి నుండి విడిపోయింది. విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి యాపిల్ పై దావా వేశాడు. ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోతాయని అనుకుంటామని, అంతేగాని లింక్ చేసిన అన్ని డివైసెస్లో మెసేజ్లు ఉండిపోతాయన్న విషయం యాపిల్ యూజర్లకు స్పష్టంగా చెప్పలేదని వాపోతున్నాడు. ఐ మెసేజ్లను తొలగించినప్పుడు అవి ఇతర పరికరాల నుండి కూడా తొలగించబడతాయా లేదా అని యాపిల్ స్పష్టంగా చెప్పి ఉంటే బహుశా తన వైవాహిక బంధం తెగిపోయేది కాదని బాధపడ్డాడు. ఆ మెసేజ్లు ఇతర పరికరాల నుండి తొలగించబడవని తెలిసి ఉంటే తన భార్యతో మెల్లగా మాట్లాడి సర్ది చెప్పేవాడినని, విడాకులు జరిగి ఉండేవి కావని అన్నాడు. యాపిల్ సరిగ్గా చెప్పకపోవడం వల్లే తాను 5 మిలియన్ పౌండ్లు నష్టపోయానని, ఇందుకు గాను యాపిల్ తనకు 5 మిలియన్ పౌండ్లు చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్పై స్థానిక కోర్టు త్వరలో విచారణ జరపనుంది.